ఇప్పుడు మేము ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ టోల్ ప్లాజాకి అయితే వెళ్ళిపోతున్నాము. నడుచుకుంటూ ఎందుకు వెళ్తున్నామంటే టోల్ ప్లాజాకి అరవింద్ ఐ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. అన్నయ్య ఉండుంటే అన్నయ్య ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అన్నయ్యకి 2 కార్లు ఉన్నాయి, ఆఫీస్కి పెట్టేశాడు. అన్నయ్య ఉన్నప్పుడు ఎప్పుడు కార్లోనే వెళ్ళేవాళ్ళం. ఎంత టైం అయినా సరే దింపేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు ఇంటికి. ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఆజీ ఏదో అడుగుతుందని వాళ్ళ డాడీ కొనిస్తున్నారు. ఈ దారంతా తీసుకుంటూ వెళ్తున్నానని, ఎందుకు తీస్తున్నావు అసలు వీడియో, ఇది అవసరమా అని చెప్తున్నారు. దారంతా చెప్తూనే ఉన్నారు. సర్లే ఇల్లు ఎలాగో చూపిద్దాము, ఎలా ఉంటాయి ఇక్కడ అని చూపిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాము. 1 కిలోమీటర్ కన్నా తక్కువలోనే ఉంటుంది డిస్టెన్స్ అనేది. అందుకే బై వాక్. ఇటైతే దగ్గర, అటు నుంచి టౌన్ నుంచి అయితే రైల్వే గేట్ నుంచి అయితే కొంచెం దూరం, అటు నుంచి అయితే వెళ్ళలేము. ఇదంతా ఖాళీ స్పేస్ అండి. ఇదంతా నీట్గా చేసుకుని ఫ్లాట్ల కింద కొనుక్కుని ఇల్లులు చాలామంది కట్టుకున్నారంట. ఇదివరకు ఇదంతా లేదంట. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. కప్పలూరు అనేది చిన్న టౌను. అదిగో దూరంగా కనిపిస్తుంది కదా టోల్ ప్లాజా, అదేనండి. ఇక్కడ మండే సంత వేస్తారంట కప్పలూరులో. అక్కడ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. మిగతా రోజుల్లో అన్నీ దొరకవంట. రైల్వే ట్రాక్ వచ్చింది దారిలో. ఎవరైనా సరే రైల్వే ట్రాక్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుని నడవండి. ఆర్జాత నడవలేకపోతుందని వాళ్ళు డాడీ ఎత్తుకుని తీసుకువెళ్తున్నారు. ఈ టోల్ ప్లాజా దగ్గర అన్ని బస్సులు అయితే ఆగుతాయి కాబట్టి దగ్గరగా అలాగో ఉంది కదా బైవాక్ అయితే, అందుకని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ రోడ్లు చూసారు కదా, చాలా బాగుంటాయి. 48 నెంబర్ బస్ అనేది పెరియార్కి పోతుందంట. మనకి తమిళ్లో రాసి ఉంటుంది, అర్థం కాదు కాబట్టి నెంబర్స్ అనేవి ఉంటాయి. చాలామంది అక్కడ టోల్ ప్లాజాలో మాకు రాసిచ్చేవారు, ఈ బస్సు ఎక్కండి, ఈ బస్సు ఇది చూపించండి అని. 48 నెంబర్ బస్ అయితే ఎక్కేసాం. అది పెరియార్కి తీసుకుపోతుంది. అన్నానగర్ బస్ అయితే డైరెక్ట్గా అరవింద్ ఐ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతుంది. కాకపోతే మేము వెళ్ళిన టైము అన్నానగర్ బస్సు వెళ్ళిపోయిందని చెప్పారు. అంటే 9 దాటితే వెళ్ళిపోద్దంట. అది 8 లోపు అయితే వస్తాయంట డైరెక్ట్ బస్సెస్. పెరియార్కి పోయి అక్కడ అన్నానగర్ బస్సు ఎక్కితే అరవింద్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. చూసారు కదా బస్ డోర్స్ ఎలా క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతున్నాయో. ఇలాంటిదే సేమ్ మనకు కూడా వస్తే బాగుండండి. చాలామంది వేలాడుతూ ఉంటారు కదా, చూసినప్పుడల్లా చాలా భయం వేసేది ఎక్కడ పడిపోతారా అని. ఇలా క్లోజ్ చేసే ఉంటే చాలా బెటరు. ఎక్కువ మందిని కూడా ఎక్కనివ్వరండి బస్సులో. సరిపోయారు, ఫిల్ అయిపోయారని చెప్పేస్తారు డ్రైవర్స్, కండక్టర్స్. తిరుపరన్ కొండ అనే కొండ ఇదేనండి, దారిలో ఉందని చెప్పాను కదా, ఆరుపడే వీడిలో ఒకటి. ఈ అన్నానగర్ బస్సు డైరెక్ట్గా దొరకనప్పుడు పెరియార్ నుంచి పోతామని చెప్పాం కదా అరవింద్ ఐ హాస్పిటల్కి. అలా కాకుండా మార్తావానికి వెళ్ళే బస్సు కూడా ఎక్కచ్చు.